నమస్కారం అండి. ఈ రోజున ప్రత్యేకించి గుడివాడ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము ఒక రెండు కుక్కలు భౌభౌమంటూ సాక్షి ఛానల్లో వాగిందే కారణం. ఎందుకు కుక్కలు అంటున్నామంటే మరుగుతూనే ఉన్నారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి మురిగారు. 1000 ఎకరాల భూమి కావాలన్న ఆ అధినేత 1000 ఎకరాలు వచ్చిన తర్వాత ఒక రాజధాని ఎందుకు 3 రాజధానులు అనుకుంటూ 5 ఏళ్ళు దాన్ని పొట్టన పెట్టుకున్నాడు. అమరావతి రైతులు న్యాయబద్ధంగా చేసిన పోరాటంలో ఆడవారిని పైచాచకంగా బూటు కాళ్లతో తొక్కించినటువంటి ఘనత ఆ నాయకుడిది. ఆ నాయకుడు చేస్తున్నటువంటి నడుపుతున్న ఛానల్లో కూర్చొని 2 కుక్కలు మొరిగినాయి అంటే దానికి అర్థం ఏంటి? ఆ మొరిగిన దానికి మొరిగారు 5 ఏళ్ళు మొరుగుతూనే ఉన్నారు. బాబు గారిని ఆడిపోసుకున్నారు, తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకున్నారు, అమరావతి రైతులను ఆడిపోసుకున్నారు, మహిళల్ని ఆడిపోసుకున్నారు. ఎంత చెయ్యాలో నీచంగా మీరు అంతా చేశారు. దానికి ప్రతిఫలం మీరు అనుభవిస్తున్నారు. 151 పోయి మధ్యలో 5 ఎగిరిపోయి 11కు దిగారు. ఇప్పుడు కూడా ఇంకా బాబు గారు అనంతపూర్లో అమరుల రాజధాని అమరావతి అనగానే ఏమయ్యా బుద్ధి ఉందా? మీ ఇద్దరు జర్నలిస్టులే కదా, మీకు సందర్భం అనేది ఒకటి ఏడుస్తుంది కదా ఎప్పుడూను. రాజకీయంగా కాదు, మీరు సందర్భానుసారంగా మీరు జర్నలిజం చేస్తారు. ఎప్పుడు కూడా సందర్భాన్ని పట్టి మీరు మాట్లాడాలి. నాకేమీ తెలియదు అని చెప్పి మళ్ళీ నీతి మాలిన వ్యాఖ్యలు చేసి నీతి కలిగిన వాళ్ళం మా కింద ఏమీ తప్పు లేదని మీరు అనొద్దు. మళ్ళీ దానికి సమర్థింపులు కూడా సమర్థించుకుంటున్నారు. అమరుల రాజధాని అది. అమరులకు అసురులకు ఎప్పుడూ కూడా గొడవ జరుగుతూనే ఉంటుంది. అసుర సామ్రాజ్యం మీది, అమర సామ్రాజ్యం మాది. ఇప్పుడు కూడా మేము డంకా బజాయించి మహిళలందరం చెప్తున్నాము, అమరావతి రాజధాని అంటే అది ఆంధ్రప్రదేశ్కి రాజధాని. ఒక రాజధాని మీద విషం చల్లాము అంటే అది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి. అమరులు మాత్రం అమరావతి ఒక్కటే కాదండి వేసల రాజధాని అన్నందుకు మీరు అమరావతి ఒకటే కాదు. నువ్వు ఎక్కడుంటావయ్యా కొమ్మినేని కృష్ణరాజు? నువ్వు ఎక్కడుంటావు? మీ నాయకుడు సాక్షి యాజమాన్యం ఎక్కడుంటుంది? ఆ అమరావతి ఏరియాలో కాదా? అంటే మీ ఇళ్లలో జరిగిన అన్ని అందరి ఇళ్లలో జరుగుతాయని మీరు అనుకుంటున్నారా? అని మేమంటే ఎక్కడుంటారు మీరు? మీ ఇళ్లలో జరిగే ప్రతి ఒక్కటి పక్క వాళ్ళకి ఆపాదిస్తున్నారు అని మేమంటే మీరు ఎక్కడుంటారు? కానీ మేము సంస్కారవంతులం, సంస్కారహీనులు. మీరు హీనంగానే మాట్లాడుతున్నారు, మొదటి నుంచి హీనంగానే చేస్తున్నారని. ఆ హీనత్వానికి ప్రతిఫలం కూడా మీరే అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. నోటి దురుసుతనం ఎప్పుడు కూడా మంచిది కాదు. మీరు నోటి దురుసుతనానికి మీరే అనుభవిస్తారు, ఎదురుగుండా వాళ్ళు ఎప్పుడు అనుభవించరు. ఒక స్త్రీని ప్రత్యేకించి కించపరిచారు అంటే ఆ రాజ్యం కాదు, ఆ పెట్టిన పార్టీ కాదు, ఆడెవడైతే ఉన్నాడు కుటుంబాల వారీగా మొత్తం నాశనం అయిపోతారు. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, మీ ఇంట్లో ఒక భార్య ఉంది, మిమ్మల్ని కన్న తల్లి ఉంది, మీ తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో కూడా. అంటే మీరు ఆ ఏరియాలోనే ఉన్నారు కాబట్టి అవన్నీ మీకు కూడా ఆపాదించాలి అని మేము అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? కానీ ఆడపిల్లలు మేము అలా అనం. తల్లులారా, ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మీ వారికి, మీ మగవాళ్ళిద్దరికీ కూడా, ఆ కొమ్మినేనికో లేకపోతే కృష్ణరాజుకు బుద్ధి మీరు చెప్పండి. ఏమయ్యా కృష్ణరాజు, నువ్వు ఎలా చేసావయ్యా ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా? ఎడిట్ చేసేది ఇదేనా? ఎడిట్ చేసే పదాలు ఉంటాయని తెలియదా నీకు? లైవ్లో వ్యభిచారుల రాజధాని ఏంటయ్యా? నువ్వు చెప్పావా? నువ్వు చూసొచ్చావా ఎక్కడికైనా వెళ్ళి? పిచ్చి మాటలు మాట్లాడి ఇంకొకసారి అమరావతి మీద విషం చల్లాలని చూస్తే మాత్రం మీకు మర్యాదగా ఉండదు. మీకు ఆ ఉన్న 11 సీట్లు కూడా పోయి మహిళల ఆగ్రహానికి గురైతే మీరు ఎలాగా చిత్తు అయిపోయి ఉన్నారో ఇప్పుడు కూడా ఆత్మగౌరవం దెబ్బతీసి వాళ్ళ యొక్క శీలాన్ని పెడుతున్నారు మీరు పణంగా. ఆడపిల్ల శీలం అంటే ప్రాణం కంటే కూడా శీలం ముఖ్యంగా చూసుకుంటుంది. ప్రాణం పోయినా పర్వాలేదు, శీలాన్ని నిలుపుకొని చూసుకుంటారు ఆడపిల్లలు. మీకులాగా రూపాయికి అమ్ముడుపోయినటువంటి ప్రాణులు కాదు ఆడవారు, రూపాయికి అమ్ముడుపోయే ప్రాణాలు కాదు. మీరేంటయ్యా చెప్తారు వ్యభిచారం అని? మీరు చేసేది ఒక రకంగా వ్యభిచారం. ఎందుకంటే రూపాయి ఎవడెక్కువిస్తే వాడి పక్కన వెళ్ళిపోయి మీరు మాట్లాడేస్తున్నారు. మీరు అమ్ముడుపోయారు, ఆడవాళ్ళు కాదు అమ్ముడుపోయింది, మీరు అమ్ముడుపోయిన క్యారెక్టర్లు మీ దగ్గర ఉంచుకొని అమరావతి ఆడవాళ్ళు మీరు ఎలా అనగలుగుతున్నారు? అమరావతే కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని మీరు ఇప్పుడు కించపరిచారు.